కొడాలి నాని అరెస్ట్ అసలు తగ్గని కూటమి. దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు తప్పకుండా వాటిని కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టార్గెట్ కొడాలి నాని అని అంతా భావించారు. వలవనేని వంశీమోహన్ కంటే ముందే కొడాలి నాని అరెస్ట్ ఉంటుందని అంచనా వేశారు. కొడాలి నానిని అరెస్ట్ చెయ్యాలని సగటు కూటమి అభిమాని కోరుకున్నారు. అంతలా విసిగించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తన నోటితో సొంత పార్టీ వాళ్లే వినలేనంత దారుణంగా ప్రత్యర్థులను తిట్టేవారు. దీంతో ఇప్పుడు ప్రధానంగా అవే కేసులు వెంటాడుతున్నాయి. అయితే ఎందుకో కొడాలి నాని విషయంలో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు కనిపించింది. అయితే దాని వెనక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. పక్కా ఆధారాలతో కనీసం తప్పించుకోలేని స్థితిలో కొడాలి నానిని పెట్టి పట్టు బిగించాలన్నది కూటమి వ్యూహం. అయితే అనారోగ్యం పేరుతో తాత్కాలికంగా ఉపశమనం పొందారు కొడాలి నాని. కానీ ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడడంతో అసలు సినిమా ప్రారంభం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.